మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో ఈ దినం మీతో మాట్లాడాలని ఆశపడుతున్న మాటలను చాలా శ్రద్ధగా ఆలకిద్దాం. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే, ప్రభు అయిన తండ్రి అయిన దేవుని యొక్క యెహోవా గారు జ్ఞాపకం చేసుకుంటే, ఆ దినములలో జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క వారి యొక్క పరిస్థితులను గుర్తు చేసుకుంటూ, ఇశ్రాయేలు యొక్క పరిస్థితులన్నిటినీ, వారి బాధలను, వారి వేదనను చూసి దేవుడు ఒక ప్రత్యేకమైన స్థితిలో ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు, మోషేని. ఆ మోషేని ఎన్నుకున్న దినాలలో ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను తీసుకొస్తూ ఉన్న సమయంలో వారిని అందరూ తీసుకొని వస్తూ ఒక ప్రాంతంలో వెళ్తున్న పరిస్థితుల్లో ఒక ప్రత్యేకమైన స్థితిలో వారిని జ్ఞాపకం చేసుకుంటే, ఆ ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలలో ఆ ఇశ్రాయేలు ప్రజలందరినీ ఒక 12 గోత్రాలుగా సిద్ధపరిచిన పరిస్థితి కనబడుతుంది. ఈ యొక్క ప్రజలందరి యొక్క స్థితులు జ్ఞాపకం చేసుకుంటూ వారి జీవితంలో వారిలో ఒక ప్రత్యేకమైన స్థితిలో ఒకరిని ఏర్పరచుకున్నాడు. వారే ఈ యొక్క అహరోను యొక్క వంశావళిగా కనబడుతున్న స్థితి కనబడుతుంది. ఈ అహరోనుకు సంబంధించిన వారు వీరు దేవుని సన్నిధిలో ఒక ప్రత్యేకమైన స్థితిలో వీరి లేవీలను జ్ఞాపకం చేసుకుంటూ, ఈ లేవీలైన ఈ కుటుంబం అయిన అహరోను యొక్క జ్ఞాపకం చేసుకుంటే స్థితిని కనబడుతున్న స్థితిలో కనబడుతూ ఉంటారు. అంటే ఆయన సొంతతో విధమైన స్థితిలో ప్రత్యేకమైన వారిగా ఏర్పరచుకున్నాడు దేవుడు సేవ నిమిత్తమై. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మనకు కనబడుతున్నది అహరోను. ఆ వ్యక్తి చిగురించిన అహరోను కర్ర కనబడుతూ ఉన్నది. ఈ యొక్క మన జీవితాలలో ఈ యొక్క అహరోను కర్ర ఎలాంటి స్థితిలో ఉన్నదో ఆ యొక్క జ్ఞాపకం చేసుకుంటే, కోరాహు తిరుగుబాటు కూడా ఆ ప్రజలలో జ్ఞాపకం చేసుకుంటే ఉదయంలో అక్కడ ఉన్న పరిస్థితిని, వారున్న ఆ యొక్క జీవితాలను బట్టి ఆ దినములలో ప్రత్యేకంగా వీరిని ఏర్పరచుకున్నట్లుగా కనబడుతుంది. ఎవరిని? ఈ యొక్క అహరోను యొక్క సంతతిలో లేవీయులను జ్ఞాపకం చేసుకుంటూ వారిని ఆ విధమైన స్థితిలో వారిని ఏర్పరచుకున్నాడు. ఈ విధమైన పరిస్థితులు ఏర్పరచుకున్న స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే, వీరి యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క అహరోను కర్ర ఏం చేయబడుతుందంటే చిగురిస్తూ ఉంది అంట. ఇదే మీతో మాట్లాడాలని ఆశపడుతున్న మాట ఏమిటంటే, మన జీవితాలలో చిగురించాలని ఆశపడుతూ ఉన్న మన జీవితాలలో ఏమేమి చేయాలో మనం గుర్తు చేసుకుందామండి. మన జీవితాల్లో ఈ విధమైన చిగురు ఫలించుట వేరు, చిగురించుట వేరు. మన జీవితాలలో చిగురించుట అంటే ఈ స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే వీరి యొక్క జీవితాలలో ఏ విధంగా కొనసాగించబడాలో వారికి గుర్తు చేస్తున్న మాటలు బట్టి మన జీవితాల్లో కూడా అదే స్థితిలో మనం నడిపించబడాలి. ఒకటి, మన జీవితాలలో చిగురించాలంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం మన జీవితాల్లో నడిపించబడాలి. ఆయన చెప్పిన ప్రతి మాట మన జీవితాలలో ఏం చేయబడాలంటే హృదయంలో నింపుకుంటూ ఆ యొక్క స్థితిని బట్టి మనం నడిపించబడాలి. ఇక్కడున్న పరిస్థితులు జ్ఞాపకం చేసుకుంటే వారిని ప్రత్యేకంగా ఆ ప్రధానులంతా వారి పితరుల కుటుంబాల చొప్పున 12 కర్రలను వారికి తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు రాసి, ఎవరి కర్ర మీద వారి పేర్లు రాసి ఉన్న స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడున్న ఎవరి కర్ర అయితే చిగురించిందో వారికి ప్రత్యేకమైన స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే ఏర్పరచుకున్న స్థితి కనబడుతుంది. మనకు తెలుస్తున్న మాటలే జ్ఞాపకం చేసుకుంటే ఒక ప్రత్యేకమైన మాట ఏమిటంటే యెషయా మొద్దు నుండి చిగురించింది అని చెబుతుంది. యెషయా మొద్దు నుంచి చిగురించి ఉన్నది. ఇంకా మనం లేఖనాలు చదువుతూ ఉంటాయి. ఏమని చెబుతూ ఉండి అంటే, మీరు ఏటిని అంటే మీరు చెట్టును నరకండి కానీ దానిలో మొద్దును తీసివేయొద్దు అని చెబుతూ ఉంటారు. అంటే ఈ మొద్దు ఎందుకు సాదృశ్యముగా ఉన్నది అంటే, అది ఆ లోపల ఉన్న స్థితిని బట్టి అది ఒక దినాన చిగురించడానికి కారణమవుతుంది.
అయితే ఈ దినమున మనతో మాట్లాడుతున్న మాటను బట్టి మన జీవితాలలో ఏం చేయబడాలంటే, ఒకటి మన జీవితాలలో చిగురించాలంటే దేవుడు చెప్పినది చేయాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఏం చెబుతూ ఉన్నాడు? ఒక ప్రత్యేకమైన మాటలు ఏం చెబుతూ ఉన్నాడు అంటే, మనకు తెలిసిన మాటలే 10 ఆజ్ఞలను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన చెబుతున్న స్థితిని బట్టి మన జీవితాలలో నడిపించవలసిన స్థితి మన జీవితాల్లో నడిపించబడాలి. ఈ 10 ఆజ్ఞల్లో మన జీవితాలలో వేటిని మన జీవితాలలో తృణీకరించకూడదు, కానీ ఈ 10 ఆజ్ఞలను మనం అనుసరించే వారిగా మన జీవితాలు నిలబెట్టుకోవాలి. అప్పుడే మన జీవితాలలో చిగురించగలుగుతాం. ఇక్కడ ఈ యొక్క వ్యక్తిని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, అహరోను కర్ర చిగురించి, ఆ చిగురించింది పువ్వు పూసి, అది బాదము పండు గలదాయెను అంటుంది. అంటే ఇది బాదము పండు కావడానికి కారణం ఏమిటి అంటే, ఇది ఆ దేవుని యొక్క సన్నిధిలో చెప్పిన మాట ప్రకారం జీవించగలిగిన వారిగా మార్చబడిన వ్యక్తి ఈ యొక్క అహరోను. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఒకటి ఆయన చెప్పిన మాట ప్రకారం జీవించాలి. 2 ఆయన దేవుని సన్నిధిని మనం విడిచిపెట్టకూడదు. ఈ దేవుని సన్నిధిలో మన జీవితాలు ఉండాలి. వారిని జ్ఞాపకం చేసుకుంటే, వారి యొక్క స్థితిని బట్టి ఆ దేవుని యొక్క సన్నిధిలో ప్రత్యేకమైన వారిగా ఏర్పరచుకొని, వీరిని మందిరం యొక్క సేవ చేయుటకు ఏర్పరచుకోబడిన వారిగా కనబడుతున్నారు ఈ యొక్క లేవీలైన ఈ యొక్క అహరోను యొక్క సంతతి వారు. ఇలాంటి స్థితి ఎందుకు కలిగింది అంటే, వారు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నవారిగా కనబడుతున్న స్థితి. ప్రత్యక్ష గుడారమంత వారి జీవితాలు నడపడుతున్న పరిస్థితి కనబడుతుంది. దినమన్నితో మాట్లాడుతున్న మాటలు బట్టి మనము మన జీవితాల్లో కూడా ఆ దేవుని సన్నిధిలో నిలకడగా నడిపించబడుతున్నామో లేదు, ఆ దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలను మనం ఆ యొక్క స్థితిని బట్టి నిలబెట్టుకోగలుగుతున్నామో లేదో. మీ జీవితంలో చిగురించాలంటే, అది ప్రత్యేకమైన స్థితిలో మనం జీవితాలు ఉండాలంటే, ఒకటి ఆయన చెప్పింది మనం చేయాలి. 2 మన జీవితాల్లో ఆయన సన్నిధిలో మనం విడిచిపెట్టకుండా మనం నడిపించబడాలి. మూడవదిగా జ్ఞాపకం చేసుకుంటే, మూడోది ఆయన చిత్తం ఏమిటో, మన ప్రణాళిక, మన యందు ఆయన ఉద్దేశాలు ఏమిటో వాటిని తెలుసుకున్న వారమై మన జీవితాలు వాటి ప్రకారంగా జీవించాలి. ఆయన చిత్తం ఏమిటి అంటే, వారిని ఒక ప్రత్యేకమైన వారిగా ఏర్పరచుకుని వారిని ఆ విధమైన స్థితిలో నడిపించాలనే ఆలోచన. దానికి తగిన జీవితం వారు నడిపించబడ్డారు కనుకనే ఆ అహరోను కర్ర యొక్క చిగురించి పువ్వు పూసి బాదమ పండు గలదాయి ఉన్నది. మన జీవితాలలో ఈ 3 అనుభవంలో ఏం చేయాలంటే, ఆయన చిత్తం ఏమిటో మనం తెలుసుకుని దాని ప్రకారంగా మనం జీవించాలి. మనుషుల యొక్క జీవితాలలో ఇది చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఆయన చిత్తమని తెలిసి కూడా కొంతమంది, అందుకే లేఖనాలు సెలవిస్తూ ఉంటాయి, యజమాని చిత్తం ఎరిగి ఉండియో అది చేయకపోతే వారి జీవితాల్లో అనేకమైన దెబ్బలు తగులుతాయి అంట. ఇంకా అంటుంది, లేఖనాలు చెబుతుంది, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడు, కానీ పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం ఎవడైతే చేస్తున్నాడో వాడు మాత్రమే పరలోక రాజ్యానికి ప్రవేశిస్తాడంటుంది. అంటే మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా నడిపించబడాలి. ఆయన చిత్తం ఏమిటో మనం తెలుసుకొని దాని అనుసారంగా మన జీవితాలు నడిపించబడాలి. మన జీవితాలలో ఈ యొక్క అనుభవం మన జీవితాలలో ఉన్నదా లేదా మన స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకోవాలి.
ఐదవదిగా మన జీవితాలలో ఈ నాలుగవదిగా జ్ఞాపకం చేసుకుంటే, ఒకటి దేవుడు చెప్పింది చేయాలి. 2 మన జీవితాలలో దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు. 3 ఆయన చిత్తం ఏమిటో తెలుసుకొని ఆయన చిత్తానుసారంగా జీవితాన్ని నడిపించుకోవాలి. 4 మన జీవితాలలో మన యొక్క అనుభవం ఎలా ఉండాలంటే, ఇది చిగురించుటే కాదు కానీ ఫలిస్తూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకే యోహాను సువార్తలో అంటాడు, 15వ అధ్యాయంలో 2వ వచనంలో అంటాడు, నాలో ఫలింపు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని ఆయన ఏం చేస్తున్నాడంటే తీసివేస్తున్నాడు పనికిరాని తీగలను. ఈ పనికిరాని తీగలను తీసి ఎక్కడ వేస్తున్నాడు అంటే అగ్నిగుండంలో వేస్తున్నాడు. ఇదిలో నీతో మాట్లాడుతున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే, నీ స్థితిని బట్టి నీ జీవితంలో చీకరించే వారిగా ఉండటమే కాదు, నీ జీవితంలో ఫలించే అనుభవంలోనికి రావాలి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క స్థితిని బట్టి అహరోను కర్ర యొక్క జీవితంలో ఏ విధమైన స్థితిలో వారి జీవితాలు నడిపించబడ్డాయో కనపడుతుంది. అది చిగురించి పువ్వు పూసి అది బాదము పండు గలదాయను అంటుంది. మన జీవితాల్లో కూడా అదే ఫలించే అనుభవంలోనికి మనం రావాలి. మన యొక్క జీవితాల్లో కూడా అదే స్థితిని బట్టి చిగురించేవారిగా ఉండక ఫలించేవారుగా మన జీవితాలు మార్చబడాలి. లేఖనాలు చెబుతూ ఉంటాయి. మత్తయి సువార్తలో 3వ అధ్యాయంలో 9వ వచనంలో అంటాడు, ఏమంటున్నాడంటే నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పడవేస్తాను, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడింది అంటున్నాడు. అంటే మన జీవితాలలో ఆయన ఏం కోరుకుంటున్నాడంటే ప్రత్యేకమైన వారిగా మనల్ని ఏర్పరచుకోవాలని. ఒక లేవీయుల యొక్క జీవితాలలో ఏ విధమైన స్థితిలో నడిపించబడ్డారు, లేవీయుల యొక్క జీవితాలను ఏ విధమైన స్థితిలో నడిపించుకుంటూ అలాంటి స్థితిలో వారిని ఆశీర్వదించాడు, అలాంటి ఉన్నతమైన స్థితిలో మన జీవితాల్లో కూడా ఉండాలి. ఆ 12 గోత్రాలలో ప్రత్యేకమైన గోత్రముగా ఏర్పరచబడిన వారు వీరు లేవీయులు. వీరిని ఒక ప్రత్యేకమైన స్థితిలో నిలబెట్టుకుంటూ ఉన్నాడు. వీరి జీవితాలలో ఇలాంటి స్థితిలో చిగురించిన వారిగా కాదు కానీ, వీరు పువ్వు పూసినది కాదు కానీ, వారు తమ జీవితాలలో ఒక ఫలించే అనుభవంలోనికి ఒక బాదమ్మ పండు వాలే గలదాయను అంటుంది. అంటే ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం చేత మనం నింపబడాలి. ఆ దేవుని సన్నిధిలో మన జీవితాలలో ఆయన చెప్పింది మనం చేయగలుగుతున్నామా లేదా, ఆయన సన్నిధిని మనం విడిచిపెట్టకుండా నడిపించగలుగుతున్నామా లేదా, ఆయన చిత్తాన్ని మన జీవితాల్లో నెరవేర్చుతున్నామా లేదా, అలాగే మనం చిగురించుటే కాదు కానీ ఫలించే అనుభవంలోనికి జీవితం వస్తుందా లేదా గుర్తు చేసుకుంటూ, ఈ జీవనం మీతో మాట్లాడుతున్న మాటను బట్టి మన యొక్క హృదయాలు ఎలాంటి స్థితిలో నడిపించబడుతున్నాయి, ఆయనకు మన జీవితాల్లో లోబడే స్థితిలో నడిపించుకుంటూ ఒక ప్రత్యేకమైన స్థితిలో నిన్ను ఏర్పరచుకున్నాడే. ఇలాంటి ధన్యత ఎవరికి ఇచ్చాడు, ఇలాంటి భాగ్యం ఎవరికి ఇచ్చాడు? ఎంతో మంది తమ జీవితాలు లోకానుసారంగా తమ జీవితాలు నడిపించుకుంటున్న పరిస్థితులు కనబడుతున్నాయి. లేఖనాలు చదువుతున్నాయి కదా, జ్ఞాపకం చేసుకుంటే 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అంటున్నాడు కదా, అయితే ఆశ్చర్యకరమైన చీకటి నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచుకున్న వాని గుణాతిశయములను ఏర్పరచుటకు, ఆ యొక్క గుణాతిశయములను ప్రచురపరచుటకు ఏర్పరచబడిన వంశము అంటున్నాడు. మరి ఏర్పరచబడిన వంశములు మన జీవితాలు ఉంటున్నాయా? ఏర్పరచబడిన వంశంలో మన జీవితాలు ప్రత్యేకమైన స్థితిలో ఆయన చెప్పింది చేయగలుగుతున్నామా? ఆయన సన్నిధిలో మన జీవితాలు నడిపించబడుతున్నాయా? ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారుగా నడిపించబడుతున్నామా? ఫలించే అనుభవంలోనికి మనం వస్తున్నామా లేదో గుర్తు చేసుకుంటూ ఈ మాటలు మీ ఎన్నికల్లో దీవించి ఫలించునుగాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుల జీవాధిపతి ఆశ్చర్యకరుణ మహోన్నతుల నీకు స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత నా తండ్రి ఉదయకాలం మాతో మాటలు బట్టిన స్తోత్రాలు అయ్యా. నా తండ్రి ఒక ప్రత్యేకంగా నా తండ్రి ఆ యొక్క ఆహారం అనుకోవాలి నా తండ్రి, వంశముగా నా తండ్రి ఏర్పరచబడిన లేవీయులను నా తండ్రి ప్రత్యేకమైన స్థితిలో మాకు కనిపించిన దాన్ని బట్టిన స్తోత్రాలు అయ్యా. వారి జీవితాల్లో ఆహారం కారణం చిగురించింది నా తండ్రి, ఒక ప్రత్యేకమైన మాట మా జీవితాల్లో మాట్లాడిందని బట్టిన స్తోత్రాలు తండ్రి. కృపతో జ్ఞాపకం చేసుకొని అయ్యా నా తండ్రి, ఒకటి నువ్వు చెప్పినది మేము చేయగలిగిన
కలిగినట్లుగా అయ్యా నా తండ్రి మేము నా తన అనుభవంలోనికి వచ్చే కృపను మాకు దయచేయండి దేవా. మీరు జ్ఞాపకం చేసుకోండి. అలానే నీ సన్నిధిని మేము విడిచిపెట్టక నీ సన్నిధిలో మన జీవితాలు అయ్యా నా తండ్రి అప్పగించుకునే కృపను మాకు దయచేయండి, కృపలో నిలబెట్టండి. అలా నా తండ్రి అయ్యా నా తండ్రి నీ చిత్తం ఏమిటో మేము తెలుసుకొని దానిలో అనుసరించే కృపను మాకు దయచేయండి. అలా నా తండ్రి చిగురించే అనుభవంలోనికే కాదు తండ్రి, ఫలించే అనుభవాలను కూడా వచ్చినట్లుగా కృప చూపించి బలపరిచి మీ సన్నిధిలో నిలబెట్టుకోమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.